అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. శ్రీ పరాభవనామ సంవత్సర 2026-2027 కర్కాటక రాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. కర్కాటక రాశిలో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఒకవేళ మీకు మీ జన్మ నక్షత్రం తెలియదు అనుకుంటే అటువంటి సందర్భాల్లో మీ పేరు గనక హీ, హూ, హే, హో లేదా డా, డి, డు, డే, డో ఇటువంటి అక్షరాలతో స్టార్ట్ అయితే మీది కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11. అలానే రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ ఆదాయం 2, వ్యయం 11 అంటే ఏంటంటే ఈ సంవత్సరం మేము ఎక్కువగా అప్పులు చేసేస్తామా, అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీలో చాలామందికి టెన్షన్ అయితే ఉండవచ్చు. అయితే కర్కాటక రాశి వాళ్ళు ఇటువంటి టెన్షన్లు కానీ భయాలు కానీ పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇక్కడ మనకి గ్రహాల గోచారం అనేది చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి శుభ కార్యక్రమాలకు సంబంధించి అంటే శుభవ్యయం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా గురువుగారి యొక్క గోచారం వల్ల వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో, అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో, వాహనం కొనుగోలు చేయడమో ఇటువంటి వాటి ద్వారా కాస్త డబ్బు అనేది ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో అమౌంట్ అయితే పే చేయం కదా. మహా అయితే ఒక 20% 30% డౌన్ పేమెంట్ పే చేస్తాము, మిగిలింది బ్యాంక్ లోన్కి వెళ్తాం. ఇక్కడ బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాము అంటే రుణం చేస్తున్నాం, అంటే అప్పు చేస్తున్నాం. బట్ దేనికి చేస్తున్నాం? సొంతంగా ఒక ఇంటి కోసమో, వాహనం కోసమో, లేదంటే విదేశాలకు వెళ్ళడం కోసమో ఇటువంటి వాటి కోసం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ శుభవ్యయం అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఎందుకు శుభవ్యయమే ఉండాలి లేదా అశుభవ్యయం ఎందుకు ఉండకూడదు ఏంటి అనేది. దీన్ని నేను గ్రహాల గోచరంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ రాజ్యపూజ్యం 4, అవమానం 7 కూడా ఇంతే. ఇక్కడ ఏంటి అంటే మనం ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేసామో, ఇల్లు కొనుక్కున్నాం, వాహనం కొనుక్కున్నాం, ఏదో చేసాం. ఇక్కడ మనల్ని ఓకే సరే వీడు బాగుపడుతున్నాడని చెప్పేసేసి పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఒక నలుగురు ఉంటే మన మీద పడేడ్చే వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉంటారు. సో ఇలా ఆదాయం వ్యయము, రాజ్యపూజ్యం, అవమానాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు ఇలాగే అవుతుంది అనేది ఇప్పుడు గ్రహాల గోచారంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. సహజంగా మనం ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడూ కూడా 4 పెద్ద గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటాం. ఏంటి ఆ 4 పెద్ద గ్రహాలు అంటే 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహు, 4 కేతువు. ఈ గ్రహాల గోచారం ఆధారంగా మనం సంవత్సర ఫలితాలు అనేవి చెప్పుకుంటాము. అలానే రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం ఆధారంగా మాస ఫలితాలు, చంద్రుడి యొక్క ఆ గోచారం ఆధారంగా రోజువారీ ఫలితాలు చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం ఉగాది రాశి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ముందుగా గురువు గారు, శని, రాహు, కేతుల సంచారం చెప్పుకొని తర్వాత అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా గురువు గారు మనకి జూన్ 2, 2026 వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అసలు కర్కాటక రాశి వారికి గురువు గారు ఏమవుతారు? ఆయన 6వ స్థానానికి అంటే శత్రు రుణ రోగ స్థానమైన 6వ స్థానానికి, అలానే 9వ స్థానానికి, 9 అంటే భాగ్యస్థానం అంటే అదృష్టము, పూర్వపుణ్యము, తండ్రి, ఉన్నత విద్య, గురువు, తర్వాత ఆధ్యాత్మికము, విదేశీయానము వీటిని తెలియజేసే స్థానం. ఈ 6, 9 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 వరకు కూడా మిథున రాశిలో అంటే 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానాధిపతి అవుతూ 12వ స్థానంలో సంచారం అనేది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం అంటే PR కావచ్చు, గ్రీన్ కార్డ్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే 12వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలకి లేదు అంటే పుణ్యక్షేత్రాలకు సంబంధించి చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఆయన 5వ దృష్టితోటి తులారాశిని అంటే కర్కాటక రాశి వారికి 4వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
4 అంటే మాతృస్థానం, గృహస్థానం, వాహన స్థానం ఇవన్నీ అవుతాయి కాబట్టి సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో, సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయడమో, లేదంటే ఇంట్లో గృహోపకరణ వస్తువులు లాంటివి ఫ్రిడ్జ్, ఏసీ ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేయడమో, లేదు అంటే కనుక ఇంటికి కార్కి ఏమన్నా రిపేర్లు ఉంటే అటువంటి వాటిని చేసుకోవడం కావచ్చు. ఇటువంటి వాటి ద్వారా కాస్త ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకి గురువు గారు 4వ స్థానంతో పాటుగా 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే 8వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, ఒకటేంటి అంటే 8వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటివి తీసుకోవడం కావచ్చు, లేదంటే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న విభేదాలు ఇటువంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనకి గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అదే తామరమూర్తిగానో లోహమూర్తిగానో అయితే మనం కాస్త నెగిటివ్గా చెప్పుకోవాలి కానీ, బట్ ఎప్పుడైతే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారో అది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అసలు మీకు ఇయర్ స్టార్టింగే కాస్త పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవాలి. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా గురువు గారు కర్కాటక రాశిలో అంటే మీ జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. మరలా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి జన్మరాశిలో సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. పైగా ఇక్కడ గురువు గారు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి అది మరలా హంసయోగాన్ని యాక్టివేట్ చేస్తుంది. చాలా చాలా చక్కటి శుభదాయకమైన ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు పొందుతున్నారనే చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే పూర్వపుణ్యం యాక్టివేట్ అవడము, తద్వారా లక్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాస్త ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కార్యజయం అనేది ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే 9వ స్థానాధిపతి జన్మరాశిలో సంచారం అనేది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. గురువుగారు జ్ఞానకారకులు కాబట్టి మంచి తెలివితేటలను ఇస్తుంది. ఏ విషయం ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మంచి ఆలోచన దృక్పథం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు జన్మరాశిలో సంచారం చేస్తూ మరలా 5, 7, 9 స్థానాలను యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సంతానానికి సంబంధించి కావచ్చు, ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే మరలా పంచమం అనేది క్రియేటివిటీ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న కళాకారులకి ఈ టైం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మంచి పేరు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు మీరు పర్ఫార్మెన్స్ చేయడానికి ఇటువంటి వాటికి మంచి స్కోప్ ఉంటుందని చెప్పుకోవాలి. అలానే మరలా పంచమం అనేది మంత్రస్థానంగా తీసుకున్నారు కాబట్టి ఆధ్యాత్మిక పరంగా బాగుంటుంది. వాళ్ళ తర్వాత జ్యోతిష్ శాస్త్రం ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, మంత్ర సాధనలో ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీరు చేసే పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు ఈ చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవాలి గోచార రీత్యా చూసుకుంటే. అలానే 5 అనేది మరలా స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ట్రేడింగ్లో కావచ్చు, స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగిస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు జన్మరాశిలో ఉచ్చస్థితిలో సంచారం కాబట్టి ఏంటి అంటే రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది. అలానే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు 7వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వివాహం కాని వారికి చాలా చక్కటి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచిగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ గోచారంతో పాటుగా జన్మజాతకంలో కూడా ఏదైనా 7వ స్థానానికి, 11వ స్థానానికి లేదంటే 2వ స్థానానికి కనెక్షన్స్ వస్తూ దశాంతర్దశలు జరుగుతుంటే ఈ టైంలో వివాహం అవడానికి చాలా చక్కటి శుభావకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ గురువు గారు 5, 7, 9 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటంటే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైంలో ఫేవరబుల్గా ఉంటుంది. అలానే జూన్ 2, 2026 తర్వాత నుండి చూసుకుంటే గత కొంతకాలంగా పెడబాటుకుంటే నా భార్యాభర్తలు కావచ్చు, కాస్త విభేదాలతోటి కాస్త మాట్లాడుకోకుండా ఉన్న ప్రేమికులు కావచ్చు, వీళ్ళంతా కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. అలానే స్నేహితులు కూడా మరలా తిరిగి కలవడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఏమైనా డిస్ట్రిబ్యూట్స్ ఉంటే ఇవి ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. 7 అనేది దశమం అవుతుంది కాబట్టి వ్యాపారస్తులకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తూ ఉంటుంది. సో చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఒక్కళ్ళని కాదండి, అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా జూన్ నుండి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా యోగిస్తుంది. ఒకవేళ ఇంకా మీ జన్మజాతకంలో జరిగే దశ అంతర్దశలు బాగోలేదు అంటే తప్ప గోచారం మాత్రం ఈ టైంలో కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 25, 2027 వరకు కూడా గురువు గారు మీకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. భాగ్యాధిపతి ధనస్థానంలో సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతిని తీస్తుంది. అయితే ఇక్కడ మనకి మూర్తిత్వం అంతగా బాగాలేదు కాబట్టి కాస్త అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువగా కష్టపడడం ద్వారా బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో ఫ్యామిలీ రిలేషన్స్ వీటన్నిటిలోనూ చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. కుటుంబం ద్వారా మీకు కాస్త సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి.
అలానే గురువుగారి యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా బాగుంది కాబట్టి విద్యార్థులకి వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత జూన్ 25, 2027 నుండి గురువుగారు వక్రించి మీకు కర్కాటక రాశిలో అంటే మరలా మీ జన్మరాశిలోకి వస్తారు. మరలా ఏప్రిల్ వరకు కూడా ఆయన వక్రంలోనే ఉంటారు కాబట్టి ఈ టైంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో విపరీతమైన స్ట్రెస్ అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో అంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. అసలు శని భగవానుడు వాస్తవంగా మీకేమవుతారు? ఆయన సప్తమాధిపతి, అలానే అష్టమాధిపతి. అష్టమాధిపతి అవుతూ భాగ్యంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏమన్నా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చి తద్వారా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ 9వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన సిచ్యువేషన్స్ కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రీన్ కార్డ్ ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని. శని భగవానుడు కూడా వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు పాజిటివ్గానే ఫలితాలను ఇస్తారు. కాకపోతే కాస్త స్లోగా ఇస్తారు. అంటే ఈ వారం అయిపోద్ది అనుకున్న పని ఇంకో వారానికి కానీ పూర్తి కాదు. ఇలా డిలే ఉంటుంది తప్ప నెగిటివ్గా అయితే ఉండదు. ఎందుకంటే శని భగవానుడు 9వ స్థానంలో సంచారం బాగా కలిసి వస్తుంది. తర్వాత 9వ స్థానంలో శని భగవానుడు పైగా తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉత్తరాభాద్రలో చాలా కాలం, మధ్యలో రేవతిలోకి వెళ్ళి మరలా వక్రిస్తారు. దాని గురించి కూడా చెప్పుకుందాం. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం శని భగవానుడి సంచారం కర్కాటక రాశి వారికి బాగానే ఉంది. తర్వాత అష్టమాధిపతి అవుతూ భాగ్యస్థానంలో సంచారం వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏమన్నా కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వారసత్వ ఆస్తులకు సంబంధించి అటువంటి వాటిలో మీరు బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే 8 అనేది ఇన్సూరెన్స్ పాలసీస్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఉంటే అవి ఈ టైంలో మీకు మంచి లాభదాయకమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా కావచ్చు, ఆకస్మిక ధన లాభాలను ఇవ్వడం ద్వారా కావచ్చు, లేదు అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవి మెచ్యూర్ అవడము తద్వారా దానికి సంబంధించిన డబ్బులు రావడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే గురుశనుల కాంబినేషన్ అనేది కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ శని భగవాన్ని యాస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ముండి బకాయిల్ని మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చుంటే తొందరగా ఇవ్వకపోవడము తిరిగి, లేదు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేస్తుంటే ఇవి ఇన్వెస్ట్మెంట్స్లో కాస్త లాక్ అయిపోయి ఉండడము, ఇట్లా ఏమైనా ఉంటే అవి ఈ టైంలో సాల్వ్ అవుతాయని చెప్పుకోవాలి. సో ఫైనాన్షియల్గా కర్కాటక రాశి వారికి సంవత్సరం చాలా వరకు బాగానే ఉంది. అలానే వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త కలిసి వస్తాయి. దీనికి మరలా మీ జన్మజాతకం కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. తర్వాత 9 అనేది ఉన్నత విద్యా వీటిని తెలియజేస్తుంది. సో ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఏంటి అంటే విద్యార్థులు కాస్త దూర ప్రాంతాల్లో ఉండి చదువుకోవడానికి కావచ్చు, హాస్టల్స్లో ఉండి చదువుకోవడానికి కావచ్చు, లేదు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు అవకాశాలు అనేది ఇస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. దీన్ని ఒకసారి మీ జన్మజాతకంలోని శని భగవానుడి యొక్క అష్టకవర్గ పాయింట్లతోటి బేస్ చేసుకొని చూడండి. ఒకవేళ మీ జన్మజాతకంలో అష్టకవర్గ పాయింట్స్లో శని భగవానుడు యొక్క మీనరాశిలో 4 పాయింట్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ టైంలో మీకు మీ తండ్రి గారికి సంబంధించి కావచ్చు, లేదు అంటే మీకు మీ గురువులకి సంబంధించి కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధల్లో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే వాళ్ళ దగ్గర నుండి సరైన సపోర్ట్ రాకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఒకవేళ 4 దానికి మించి ఉన్నారంటే కనుక ఈ టైంలో ఫాదర్ సపోర్ట్ ఉండడం కావచ్చు, ఫాదర్ ద్వారా ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ పొందడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది ఒకసారి మీ జాతకం బట్టి పరిశీలన చేసుకోండి. ఇక శని భగవానుడు జూలై 27, 2026 నుండి డిసెంబర్ 11, 2026 వరకు కూడా ఆయన మీకు మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఏంటి అంటే కాస్త హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి హెల్త్ వైజ్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహు డిసెంబర్ 5, 2026 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీకు 8వ స్థానంలో సంచారం అవుతుంది. పైగా అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి రాహు బలం అనేది కాస్త తక్కువ ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వలన ఏంటంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేదంటే కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఫీవర్ ఇలాంటివి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. అయితే 8వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది మరలా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా చూసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అనలిటిక్స్, డేటా అనాలిసిస్ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ఐటీ సెక్టర్ కావచ్చు, లేదంటే ఫార్మా సెక్టర్, మెడిసిన్ సంబంధించి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. సర్జన్స్కి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి.
డిసెంబర్ 6, 2026 నుండి మనకి రాహువు మకర రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తుంటారు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తుంది. మన తప్పు లేకపోయినా కూడా మనల్ని ఏదో ఒక విధంగా కాస్త ఇబ్బంది పెడుతుండడము, మనల్ని మాటలు అనడము, అంటే మనం నిందలు పడడం, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మీద చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఈ టైం అనేది రాజకీయ నాయకులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది ఇవ్వచ్చు. అయితే ఇక్కడ గురువు గోచారం బాగుంది కాబట్టి ఫ్యామిలీ లైఫ్ అనేది మరీ ఎక్కువగా డిస్టర్బ్ అవుతుందని చెప్పడానికి లేదు, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, కొంత జాగ్రత్త. తర్వాత కేతు గ్రహ సంచారం. కేతువు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సేమ్ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే డబ్బు తొందరగా చేతిలో నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలానే ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గురువు గోచారం బాగుంది కాబట్టి చాలా వరకు పెద్ద పెద్ద సమస్యలు ఏమి ఇవ్వదు. ఏదో చిన్న చిన్న సమస్యలు మేనేజ్ చేసుకోగలిగిన సమస్యలను ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఫుడ్కి సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ ఇలాంటివి అవ్వడానికి కొంత అవకాశం అయితే ఈ టైంలో ఉంటూ ఉంటుంది. డిసెంబర్ 6, 2026 నుండి కేతువు మనకి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జన్మరాశిలో కేతు యొక్క సంచారం అనేది మంచి ఆధ్యాత్మికత వీటిని ఇస్తూ ఉంటుంది. అలానే డిటాచ్మెంట్ ఫీలింగ్ని ఇస్తూ ఉంటుంది. అంటే తొందరగా ఎవరితోనో కలవకపోవడం, తొందరగా ఎవరితోనో మాట్లాడకపోవడం, ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన ఇటువంటి వాటిని ఇస్తూ ఉంటుంది. సో ఇది మనం కాస్త మిశ్రమంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి అక్టోబర్ 31, 2026 నుండి డిసెంబర్ 6, 2026 వరకు కూడా కేతువు, గురువు గారు ఇద్దరూ కలిసి 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మాత్రం ఫైనాన్షియల్గా కొంత జాగ్రత్తగా ఉండండి. మాట తీరు విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాల్లో ఈ కాంబినేషన్ అనేది దంత సమస్యలు అనేటువంటి వాటిని ఇచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. అలానే మరలా గురువు గారు వక్రించి జనవరి 25, 2026 నుండి ఏప్రిల్ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మరలా ఇదే కాంబినేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ అక్కడ గురువు గారికి బలం అనేది పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో పాజిటివ్. ఇక ఇప్పుడు మనం 4 గ్రహాల గోచారం ఆధారంగా అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా కెరీర్ వైజ్ చూద్దాము. కెరీర్ వైజ్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఐటీ ప్రొఫెషనల్స్కి సంవత్సరం బాగానే ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో మంచి గ్రోత్ ఇటువంటి వాటినన్నింటినీ చూపిస్తుంది. ఆన్సైట్ ఆపర్చునిటీస్ని అయితే చూపిస్తుంది. అయితే 8లో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఒకటి ఏంటంటే టెక్నికల్గా చూస్తే మంచిదే. అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేసే వీళ్ళకి బాగానే కలిసి వస్తుంది. డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్కి ఏంటంటే ఈ సంవత్సరం నా జాబ్ ఉంటుందా పోతుందా అన్న టెన్షన్ అనేది ఇస్తుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 5, 2026 వరకు కూడా ఇటువంటివి కొంత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కనుక ఇటువంటి ఫీలింగ్ ఉంటూ ఉన్నట్లయితే కాస్త దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి, బాగానే ఉంటుంది. కేవలం గోచారాన్ని బట్టి మీకు ఉద్యోగం పోతుంది, ఉద్యోగం వస్తుంది ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. దానికి మీ జాతకంలో జరిగే దశాంతదశలు అవన్నీ పరిశీలన చేయాలి. ఇక్కడ అష్టమంలో రాహు అటువంటి భయాన్ని ఇస్తారే తప్ప, అంటే ఉద్యోగం పోతుందేమో అన్న భయాన్ని ఇస్తారే తప్ప తొందరగా ఉద్యోగానికి తీసివేయరు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, అంటే అటువంటివి నేర్చుకునే ప్రయత్నాలు చేయండి. గోచారంలో రాహు బాగా యోగిస్తారని చెప్పుకోవాలి. తర్వాత మెడిసిన్ అండ్ ఫార్మా రంగాల్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, వీళ్ళందరికీ బాగుంటుంది. ల్యాబొరేటరీస్లో వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అలానే వైరాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గోచారంలో గురువుగారు బలం బాగుంది కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్కి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. తర్వాత భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వలన చేతి వృత్తిదారుల వీళ్ళందరికీ బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగిస్తున్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్లో వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ సేల్ అవ్వడానికి కొంత డిలేస్ తోటి అవుతూ ఉంటాయి. ఈ వారం అవుతుంది అనుకున్నది ఇంకో 10-15 రోజులు కానీ పూర్తి కాకపోవడం, ఇట్లా కొంచెం ఆలస్యంగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మెటీరియల్ కాస్ట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి సంవత్సరం చాలా బాగుంది. 2 పంటల దిగుబడి అనేది బాగానే వస్తుందని చెప్పుకోవాలి. కాకపోతే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ చీడ కావచ్చు ఇలాంటివి ఏమన్నా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇటువంటి వాటిలో కొంచెం జాగ్రత్త అంతే. బట్ చాలా వరకు బాగుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రాఫిట్స్ అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 9వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి ఈ రాష్ట్రంలో లాయర్లకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో ఏంటంటే ఏదైనా మంచి సెన్సేషనల్ కేసులు వాదించడము, విజయం సాధించడం, తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే గోచారంలో గురువు వలన ఏంటంటే మళ్ళీ ఆస్ట్రాలజర్స్ కావచ్చు, లేదు అంటే కనుక ఇటు
మన సనాతన ధర్మానికి సంబంధించిన వాటిలో కావచ్చు పాజిటివ్గా ఉంటుంది. అంటే పూజారులకి, పురోహితులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత వ్యాపారస్తులకు చాలా బాగుంది. అయితే లాభాన్ని శని భగవానుడు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యంగా ఏదైనా సరే అవుతూ ఉంటుంది. అంటే స్లోగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది కానీ కాస్త స్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఇది ఒక్కటి చూసుకోండి. అలానే ఎక్కువగా జర్నీస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త అధిక శ్రమ అనేది ఉంటుంది. టార్గెట్లు అవుతాయి, అన్నీ అవుతాయి, కానీ కాస్త అధిక శ్రమ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది చూసుకోండి. తర్వాత ఈ రాష్ట్రంలోని వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యాపారస్తులు వీరైతే కనుక మాట తీరు విషయంలో జాగ్రత్త. ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత మనం ఆర్థిక పరంగా చూద్దాము. ఆర్థిక పరంగా చూస్తే మనం ఆల్రెడీ కెరీర్ వైస్ చెప్పుకున్నాం కాబట్టి ఆర్థికంగా చాలా వరకు బాగానే ఉంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అప్పులను తీర్చుకోగలుగుతారు, ఇన్వెస్ట్మెంట్స్ని చేసుకోగలుగుతారు, ప్రాపర్టీస్ని తీసుకోగలుగుతారు. ఆల్రెడీ మనం గురు గోచారంలో ఇవన్నీ క్లియర్గా చెప్పుకున్నాం. సో ఫైనాన్షియల్గా చాలా వరకు బాగానే ఉంది. తర్వాత కుటుంబం పరంగా ఎలా ఉంటుంది? కుటుంబం పరంగా కూడా ఈ సంవత్సరం అనేది చాలా వరకు బాగానే ఉంది. జూన్ తర్వాత నుంచి మాత్రం ఇటువంటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద మంచి సఖ్యత ఉండడం కావచ్చు, అలానే ఫ్యామిలీ సపోర్ట్ లభించడం కావచ్చు. ఈ రాష్ట్రంలోని ఆడవాళ్ళకైతే కాస్త మీ మాట పైచేయిగా ఉండడం కావచ్చు, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. మీకు మంచి రెస్పెక్ట్ అనేది దొరుకుతుందని చెప్పుకోవాలి. అలానే వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో కావచ్చు, సంతానం లేని వారికి సంతానపరమైన విషయాల్లో కావచ్చు, గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పటి నుండి చాలా బాగుంటుంది. అలానే ప్రేమికులకి వీళ్ళందరికీ కూడా మనం గురువు గోచారంలోనే ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాము. ఒకసారి పరిశీలన చేయండి. తర్వాత మనం ఆరోగ్యపరంగా చూద్దాము. ఆరోగ్యపరంగా చూస్తే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు కాస్త వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి వాటి ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలానే జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇటువంటి వాటితో సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఏది కూడా సివియర్ కాదు, అంటే మరీ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఎంత ఇబ్బంది అయితే పెట్టదు, కానీ ఏదో చిన్న చిన్న సమస్యలను అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంత జాగ్రత్త తీసుకోండి. అలానే కొన్ని సందర్భాల్లో సరైన ఆహారం తినకపోవడము, హెల్దీ మీల్స్ ఇలాంటివి ఏమీ తినకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. లేదు అంటే ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గోచారంలో గురువు గారు కర్కాటక రాశిలో వచ్చినప్పటి నుంచి కూడా వెయిట్కి సంబంధించి జాగ్రత్తలు చూసుకోండి. కొన్ని సందర్భాల్లో అధికంగా తినేయడము, వెయిట్ గెయిన్ అవ్వడము, అక్కడి నుంచి మరలా ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ సంవత్సరం హార్మోనల్ ఇష్యూస్ అనేవి కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా చేయండి. మనకి ఇక్కడ రాహు యొక్క సంచారం బాగాలేదు. గ్యాంబ్లింగ్ వీటన్నిటికీ రాహు కారకత్వం వహిస్తుంటారు. కాబట్టి ఒకవేళ మీ జాతకంలో జరిగే దశాంతదశలు బాగుంటే ఓకే. ఇన్వెస్ట్మెంట్స్కి సంవత్సరం బాగుంది, కానీ ట్రేడింగ్ ముఖ్యంగా ఇంట్రాడేకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాము. విద్యార్థులకి ఈ సంవత్సరం బాగానే ఉంది. గోచారంలో గురుబలం బాగుంది కాబట్టి విద్యార్థులు మంచిగా బాగా చదువుకోగలుగుతారు. తెలివితేటలు అనేవి పెరుగుతాయి, జ్ఞానం అనేది పెరుగుతుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి. అయితే 9వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల ఏంటంటే కాస్త దూర ప్రాంతాల్లో ఉండి చదువుకోవడము, హాస్టల్స్లో ఉండి చదువుకోవడము ఇటువంటి వాటిని ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మరలా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత అష్టమంలో రాహు యొక్క సంచారము ఈ కంప్యూటర్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, ఫార్మా మెడిసిన్కి సంబంధించి చదువుతున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే రీసెర్చ్ అండ్ అనాలిసిస్, పిహెచ్డి ఇలాంటివి అందరికీ కూడా బాగుంటుంది. కాకపోతే అష్టంలో రాహు సంచారం ఒక్కోసారి ఏంటంటే చదువు మీద నుండి మనసుని శ్రద్ధను పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది. అంటే వేరే వేరే వాటి మీదకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త, శ్రద్ధ అనేది ఉండాలి. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చాలామంది మెసేజ్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే మీ జాతకంలో ఉన్న కాంబినేషన్స్ ఇవన్నీ పరిశీలన చేయాలి. అయితే జూన్ 2 నుండి అక్టోబర్ మధ్య మాలంలో ఏదైనా నోటిఫికేషన్స్ ఏమైనా పడితే వాటిలో ఎక్కువ ఫోకస్ చేయండి. సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా పునర్వసు 4వ పాదం, ఇది మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. వీరికి నక్షత్రాధిపతి అయిన గురువు గారే ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుంది. జూన్ 2, 2026 తర్వాత నుండి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. కెరీర్లో చాలా మంచి సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి తెలివితేటలు ఇస్తుంది. దైవ కార్యక్రమాల్లో చాలా బాగా పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. తండ్రి కావచ్చు, తండ్రి తరపున బంధువుల నుండి జాబ్ రెఫరెన్స్లు, జాబ్ రికమెండేషన్లు ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో ఒక విధంగా మీ పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజయోగం పడుతుందనే చెప్పుకోవాలి. తర్వాత పుష్యమి నక్షత్రం 4 పాదాలు కూడా ఇక్కడ మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. వీరికి నక్షత్రాధిపతి అయిన శని భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది చాలా బాగా యోగిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఉంటుంది. తర్వాత కెరీర్ ఇటువంటి వాటిలో కాస్త సెటిల్మెంట్లు అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే శని భగవానుడు వక్రించిన కాలంలో అంటే జూలై టు డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం పనుల్లో కాస్త జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది.
అలానే ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ వహించండి ఈ టైంలో. ఎందుకంటే ఇక్కడ మనకి మీనరాశి అంటే మరలా అరికాళ్ళు ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు. తర్వాత ప్రాపర్టీస్ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం మీ నక్షత్రం వారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఆశ్లేష 4 పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి ఏంటి అంటే అష్టమ రాహువు సంచారం వలన కాస్త అలర్జీస్ కావచ్చు, లేదంటే స్కిన్ ఇష్యూస్ అనేవి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. హెల్త్ వైజ్ మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టద్దు. అంటే బిజినెస్ ఎక్స్పెన్షన్కి బయట నుండి మరీ ఎక్కువ వడ్డీలు తెచ్చి పెట్టడం ఇట్లాంటివి అయితే ఈ టైంలో చేయొద్దు. అయితే జూన్ తర్వాత నుండి గురువు గారు మీ నక్షత్రంలో సంచారం ఇదంతా కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే మీకు నక్షత్రాధిపతి అయిన బుధుడు ఎలా సంచారం చేస్తున్నారని చూడాలి. బట్ ఆశ్లేష వారికి కూడా ఈ సంవత్సరం చాలా వరకు యోగిస్తుంది. బుధ సంచారాన్ని బట్టి ఇంకొంచెం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. తర్వాత కర్కాటక రాశి వారికి 2026 మార్చి నెల అనేది బాగానే ఉంటుంది. ఏప్రిల్ మే నెలలో కాస్త ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేదంటే ఇంకొక విధంగా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత డబ్బుకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 2026 జూన్ 15వ తేదీ తర్వాత నుండి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు కూడా చాలా బాగున్నాయి. ఆగస్ట్ ఎండింగ్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఆగస్టు 18, 19 తేదీల తర్వాత నుండి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా హెల్త్ వైజ్ కొంత జాగ్రత్త. తర్వాత అక్టోబర్ నెల అనేది బాగానే ఉంటుంది. నవంబర్ నెల కూడా బాగానే ఉంటుంది. డిసెంబర్ అనేది కొంత ఇబ్బంది పెట్టచ్చు. జనవరి కూడా కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలలు అనేవి బాగుంటాయని చెప్పుకోవాలి.